అండి, వెల్కమ్ టు గెయినర్స్ అకాడమీ. ఇంతకుముందు క్లాసులలో మనము థర్డ్ క్లాసు తెలుగు ఏవైతే ఉపయోగపడతాయో వాటిని గురించి మనకు తెలుసుకోవడం అన్నది జరిగింది. ఇప్పుడు ఫోర్త్ క్లాస్, ఈరోజు ఫోర్త్ క్లాస్. ఇందులో ఇక్కడ చూడండి, ఫోర్త్ క్లాసు టెక్స్ట్ బుక్లో నుంచి ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ స్కూల్స్లో రన్ అవుతున్న ఫ్రెష్ సిలబస్, న్యూ సిలబస్. ఇందులో ఉన్న మనకు టెట్కు డిఎస్సికి ఉపయోగపడేవి ఏవేవి ఉన్నాయి, ఎక్కడి నుంచి మన ప్రశ్నలు రావడానికి అవకాశం ఉంది అన్న వాటి గురించి ఒకసారి గమనిద్దాం. ఇవి విషయ సూచిక లెసన్స్. గాంధీ మహాత్ముడు, గోపాల్ తెలివి, దేశమును ప్రేమించుమన్న పరివర్తన, సత్యమహిమ, ముగ్గుల్లో సంక్రాంతి, పద్యరత్నాలు, బారిస్టరు పార్వతీశం, రాజు కవి. ఇది మనకు సిలబస్లో ఉన్న లెసన్స్. ఇందులో ఒక్కొక్కటిగా మనం పైకి చూసుకుంటూ వెళ్ళిపోదాం. ఫస్ట్ గాంధీ మహాత్ముడు లెసన్ ఉంది, చూసినారా? లెసన్ మీరు ఏం చేయాలంటే బుక్ ముందర పెట్టుకొని లెసన్ మీరు చదువుకోవాలి. ఇందులో నుంచి మనకు సందర్భాలు, సన్నివేశాలు, అందులో నుంచి 1-2 క్వశ్చన్స్ రావడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు లెసన్స్ చదువుకోండి. నేను లెసన్ అంతా ఎక్స్ప్లెయిన్ చేయాలంటే మిగతాదంతా నేను ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవకాశం ఉండదు. ఇక్కడ చూడండి, కవి పరిచయాలు ఎక్కడొచ్చినా కానీ బసవరాజు అప్పారావు గారు ఆయన యొక్క రచనలు అవి ఎక్కువగా ఈయన దీంట్లో పెద్దగా ఏం లేవు రచనలు. ఆయన ఏ కాలంలో ఉన్నాడు, జాతీయోద్యమ కాలంలో ఈయన గీతాలు ప్రజలను గాఢంగా ప్రభావితం చేశాయట. ఇలాంటివి ఫోకస్ చేసి మంచి పాయింట్స్ బాగా చదువుకోండి. ఇదంతా గేయము, మీరు ఒకసారి చదువుకోండి, దాని భావం చదువుకోండి. ఇక్కడ చూడండి, అర్థాలు. స్వరాజ్యము అంటే స్వంత పాలన. ప్రణవం, ఓంకారం, ఇది బాగా నేర్చుకోండి. ప్రణవం అంటే ఓంకారం. మోక్షం, ఇది కూడా విడుపు, విముక్తి. చాలాసార్లు మనం హయ్యర్ స్కూల్స్లో 6th, 7th, 8thలో కూడా ఇది తగులుతూ ఉంటుంది. మోక్షము, విడుపు, విముక్తి. అధర్మం, ధర్మం కానిది, ఇది నన్ తత్పురుష సమాసం. ఇంతకుముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూడకపోతే వాటిలో చూపించాను. కంపించుట, వణుకుట. స్వస్తి పలకడం అంటే శుభం పలకడం. అంటే దీంట్లో మీరు బాగా నేర్చుకోవాల్సింది ప్రణవము, నెక్స్ట్ మోక్షం అంటే పదాలు విడుపు, విముక్తి, స్వస్తి అన్నది బాగా నేర్చుకొని మిగతాడు పెద్దగా టచ్ చేయడం. ఇక్కడ కంపించడం అంటే ఏంటి, వణకుట అని భావం ఉంది, దాన్ని కూడా మీరు ఒకసారి చదువుకోండి. నెక్స్ట్ ఈ మాసపు పాట గేమ్ ఉంది, గేమ్ చూసుకోండి. ఇక్కడ చూడండి, ఇంద్రగంటి శ్రీకాంతరావు గారు, ఈయన కవి పరిచయము, ఈయన గురించి మీరు చదువుకోండి. అనుభూతి, ఇక్కడ చూడండి అనుభూతి గీతాలు, ఈయన కవితా సంపుటి. ఇలాంటివి బాగా ఫోకస్ చేసి చదువుకోండి. మన దరిద్రం మరీ దారుణమంటే వాళ్ళు శతాబ్దం కూడా అడుగుతాడు, ఇతడు ఏ శతాబ్దానికి చెందినవాడు అని. అప్పుడు మనము అక్కడ సిచ్యువేషన్ బట్టి, ఈయన చూడు 20వ శతాబ్దం టచ్ అయినాడు కాబట్టి 20వ శతాబ్దం అని రాయడం అన్నది జరుగుతుంది. తెలివైన దుప్పి, స్టోరీ చదువుకోవాలి. ఇందులో పాత్రలు, సన్నివేశాలు అడుగుతాడు. గోపాల్ తెలివి, ఇందులో కూడా మీరు స్టోరీ ఉంటుంది, ఆ స్టోరీ చదవాలి. ఎవరితో అన్నాడు, ఏ సందర్భంలో ఉన్నాడు, ఇవన్నీ మీకు అర్థం కావాలంటే స్టోరీ చదవాల్సింది మీరు తప్పదు, ఖచ్చితంగా చదువుకోండి. నెక్స్ట్ పదాలు, అర్థాలు. దర్బారు అంటే రాజసభ. ముస్లింల పాలన కాలంలో రాజసభను వాళ్ళు దర్బారు అనేవాళ్ళు. విదూషకుడు, ఇది కూడా నేర్చుకోండి. హాస్యగాడు చాలా ఇంపార్టెంట్. సామంతులు అంటే రాజు కింద పనిచేసే చిన్న రాజులు, ఇదేం పెద్దగా అవసరం లేదు. ఇక్కడ దర్బారు, విదూషకులు అన్నది కంపల్సరీగా నేర్చుకోండి. నెక్స్ట్ గుణింతాక్షరం. గుణింతాలు అంటే తెలుసు కదండి, కాకు దీర్ఘం ఇస్తే కా, వీటన్నిటిని గుణింతాలు అంటారు. నెక్స్ట్ ద్విత్వాక్షరాలు అనే, ద్విత్వం అంటే దేనికి అదే వస్తున్నది. ఆల్రెడీ 3rd క్లాస్లో 4th క్లాస్లో నేను చెప్పడం అనేది జరిగింది. 4th క్లాస్ ఇది. సంయుక్తాక్షరాలు అంటే వేరే అక్రమము, ఇక్కడ కాకు రావద్దు, అదే కాకుండా వేరేది ఉంది, వీటిని సంయుక్తాక్షరాలు అంటారు. అవసరం లెంక ఇదంతా పైకి వెళ్దాం. ఈ మాసపు పాట, ఇదంతా మీరు పాడుకోండి. తాళ్ళపాక అన్నమయ్య గారు, ఇది కంపల్సరీగా నేర్చుకోండి. కంపల్సరీ ఎన్ని కీర్తనలు, 32,000 కీర్తనలు రాశాడు. మన తెలుగులో అద్భుతమైన వాగ్గేయకారుడు ఎవరంటే అన్నమయ్య గారు. నెక్స్ట్ పైకి జరుపుతున్న చూడ, అది నేర్చుకోవాలి. విందు స్టోరీ ఉంది, మీరు చదువుకోండి. తర్వాత ఇక్కడ సొదుం రామ్మోహన్ గారు విశాలాంధ్రలో ఉదయం పత్రికలో ఈయన పనిచేయడం అన్నది జరిగింది. ఈయన గురించి కవి పరిచయంగా మీరు చదువుకోవాలి. దేశమును ప్రేమించుమన్న గురజాడ అప్పారావు గారు, ఈయన గురించి చాలా అంటే చాలా ఇంపార్టెంట్, కంపల్సరిగా నేర్చుకోండి. ఈయన ఏంటంటే బహుభాషా
భాషావేత్త. గురజాడ అప్పారావు గారు అంటేనే భాషావేత్త. దేంట్లో వాడుక భాషను ప్రవేశపెట్టి, ఇది నెంబర్ 1 బాగా గుర్తుపెట్టుకోవాలి. వాడుక భాషలో ఈరోజు మనం వాడుక భాషలో ఇలా తెలుగులో చదువుకుంటున్నామంటే కారణం ఈ గురజాడ అప్పారావు గారే. ఆయన చేసిన పోరాటాలు కావచ్చు, ఆయన చేసిన ప్రయత్నాలు కావచ్చు. ఇంకోటి గురజాడ అప్పారావు అనగానే కన్యాశుల్కము అన్న నాటకం గుర్తుకొస్తుంది. 2 గుర్తుపెట్టుకోవాలి, వాడుక భాష, కన్యాశుల్కం 2 మర్చిపోకండి. రెండిట్లో చాలా వరకు ఏదో ఒకటన్నా టచ్ చేస్తాడు. ఆ వాడుక భాష ప్రవేశపెట్టిందంటే గురజాడ. ఈయన రాసిన నాటకం ఏంటంటే కన్యాశుల్కం. కన్యాశుల్కం అప్పట్లో చాలా ఫేమస్ అయిపోయినది, అందుకోసమే దాని గురించి ఎక్కువ అడుగుతాడు, చూసుకోండి. పైకి జరుపుతున్నాను చూడండి. ఇదంతా మీరు మళ్ళీ చదువుకోవాలి. అర్థాలు చూడండి. ఒట్టి అంటే ఒట్టి చేతులు అంటారు చూసినా, అంటే ఇటు ఏమీ లేదని. కద్దు కలదు ఉన్నది. దేశాభిమానం, చట్టపట్టాలు వేసుకొని తిరుగు అంటే ఒకరి చేతిలో మరొకరు పట్టుకొని తిరగడం. తోడ్పడు అంటే సహాయం పడు అంటే మీ దీంట్లో మీరు చట్టపట్టాలు కద్దు అనేది ఒట్టి చేతులు అనేది అవసరం లేదు. చదువుతారేమో చదువుకోండి, మీరే చదువుకోండి, అవసరం లేదు. చదవండి, ఇదంతా మనకు అక్కర్లేదు. ఇది కూడా మనకు అక్కర్లేదు అసలు. దీంట్లో నుంచి ప్రాసపదాలు అంటే గుర్తుకుంది కదా, ప్రేమించుమన్నా, పెంచుమన్నా, వీటిని ప్రాసపదాలు అంటారు. పారాగ్రాఫ్ చదివి క్వశ్చన్లు అడిగాడు, ఇది మనకు అస్సలు అవసరం లేదు. ఇది కూడా మనకు అక్కర్లేదు. పదజాలం, గేమ్లో కింది ఒత్తులు ఉన్న పదాలను గుర్తించి రాయండి. ఆ గేమ్ ఉంది కదా పైన, ఇక్కడ ఒత్తులు ఉన్నాయి, వాటిని గుర్తించి రాయమన్నాడు. ఇది మనకు అస్సలు అవసరం లేదు. నెక్స్ట్ గుణింత పదాలు, ద్విత్వాక్షరాలు, సంయుక్తాక్షర పదాలు గుర్తుపట్టవచ్చు. అదేం పెద్దగా ఈజీ, దాని గురించి అవసరం లేదు, మీకు ఆల్రెడీ చెప్పేశాను. దాగి ఉన్న పదాలు, ఇది కూడా మనకు అక్కర్లేదు. ఇక్కడ చూడండి, ఏకవచనాలు, బహువచనాలు. ఏకట మాట, బహువచనాలు లు మాటలు. చెట్టు చెట్లు, బండి బళ్ళు, జాతి జాతులు. ఇక్కడ ఏం చేర్చినాడు, లు అన్నది చేర్చుకుంటూ వచ్చాడు అంతే. ఇక్కడ కూడా అంతే, లు చేరిస్తే బహువచనం అయిపోయింది, అవసరం లేదు, దగ్గర టైం వేస్ట్ చేసుకోవద్దు. ఇక్కడ కూడా వందనము అంటే వందనాలు, ఆట ఆటలు, దేశం దేశాలు, బస్సులు అని ఇచ్చినాడు, బస్సు, ఊరు ఊళ్ళు, చీమలు చీమ, బాణం బాణాలు, బంతులు బంతి. ఓకేనండి, పైకి జరుపుతున్నది. ఉత్సవాలు, ఇది కూడా మనకు అక్కర్లేదు. స్వీయ రచన అసలు అవసరం లేదు. సృజనాత్మకత, ఇది కూడా మనకు అక్కర్లేదు. ప్రాజెక్టు పని అక్కర్లేదు. భాషాంశాలు చూడండి, చదవండి, క్వశ్చన్ మార్క్ ఈ గుర్తును చుట్టండి అన్నాడు. ఎక్కడుంది, ఇక్కడ ఉన్నాయి అంటే క్వశ్చన్ మార్క్ గుర్తును గుర్తుపన్నాను. ఈ వాక్యాలను ఏమంటారంటే ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. ప్రశ్నార్థక గుర్తు ఉన్న ప్రతి వాక్యాన్ని ప్రశ్నార్థక వాక్యాలు అంటారు. అదే చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకా దీని దగ్గర టైం వేస్ట్ చేయకండి. మిగతాది కూడా అదే, ప్రశ్నార్థక వాక్యాలను ఉపయోగించి వాక్యాలు రాయండి. ఏమేమి ఉపయోగించి, ఎవరు, ఏమిటి, ఎలా, ఎందుకు, ఎప్పుడు, ఏది, ఎన్ని, ఎక్కడ, ఇవి ప్రశ్నార్థక వాక్యాలతో ఉపయోగించి మనం పదాలు రాయాలంట. ఏం అవసరం లేదు మనకు డిఎస్సిలో, ఆ పదాలు గుర్తుంటే చాలు. ఇవి క్వశ్చన్ మార్క్కి సంబంధించిన పదాలని. గేమ్ ఉంది, మళ్ళీ చదువుకోండి. పిల్లల మరి వెంకట హనుమంతరావు గారు కవి పరిచయము మీరు మళ్ళీ చదువుకోండి ఒకసారి. ఈ మాసపు కథ కందిరీగ కిటుకు, ఇది కూడా స్టోరీ ఒకసారి చదువుకోండి. రావుపూరి భరద్వాజ గారు, ఈయన రచనలు కీలుగుర్రము, కరిమింగిన వెలగపండు, పిల్లల కోసం పాకుడు రాళ్ళు అన్నది చాలా ఇంపార్టెంట్. మిగతాటి కూడా ఒకసారి చదువుకోండి. పరివర్తన అన్నది ఇక్కడ చూడండి, వెంకట పార్వతీశ కవులు అంటే ఇద్దరు జంట కవులు అంటారు వీళ్ళను. ఇక్కడ చూడండి, బాలాంతరపు వెంకట కవి, ఓలేటి పార్వతీశము, అందుకే వెంకట పార్వతీశం, ఈ ఇద్దరిని కానీ జంట కవులు అంటారు. వీళ్ళ గురించి మీరు ఏం చదువుకుంటారో చదువుకోండి అంతే. పరివర్తన, ఇక్కడ స్టోరీ ఉంది. స్టోరీ ఎందుకు చదవాలి, ఒకటి అందులో పాత్రలు సన్నివేశాల కోసమే చదవాలి, మిగతా ఏం అవసరమే లేదు. స్టోరీ మీకు అర్థమైతే చాలు. పదాలు, అర్థాలు. పరివర్తన అంటే ఏంటంటే మార్పు చెందడం. చిందరవందర అంటే ఎక్కడ పడితే అక్కడ ఉన్న, క్రమబద్ధంగా లేకపోవడం. ఆహ్లాదంగా అంటే సంతోషం. ఆసక్తి, ఆత్మీయంగా. చిన్నబుచ్చుకొను అంటే నిరాశపడు. అంటే దీంట్లో మీరు ఏం నేర్చుకోవాలి, పరివర్తన, చిన్నబుచ్చుకోవడం, చిందరవందర, చిన్నబుచ్చుకోవడం అనేది బాగా నేర్చుకోండి, మిగతా చదువుకోండి. ఇది కూడా మన పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్లు అడిగేది మనకు అక్కర్లే. పైన పారాగ్రాఫ్లో ఉండేది వాటి గురించి క్వశ్చన్స్ ఉన్నాయి, ఇది కూడా మనకు అక్కర్లేదు. పారాగ్రాఫ్ చదివి ఇది కూడా క్వశ్చన్స్ మనకు అక్కర్లేదు. ఇది కూడా ఏంటి, ఇది కూడా మనకు అక్కర్లేదు, పదజాలము. నెక్స్ట్ మొక్కల పేర్లు, ఇది కూడా మనకు అక్కర్లే. వేరుగా ఉన్నది, ఆడ్ వన్ అంటే ఒకటి ఇచ్చింటట్టు దీంట్లో వేరుగా ఉన్నది ఏంటి గుర్తించమని అప్పుడప్పుడు అడుగుతాడు. ఇక్కడ చూడండి, కాకి, కోయిల, పాము, పిచ్చుక, ఇవన్నీ ఏంటి పక్షులు, ఇదేంటి జంతువుకు సంబంధించింది అంటే ఆడ్ వన్.
అంటే ప్రత్యేకంగా ఉన్నది ఇదే. బొద్దింక, చీమ, ఈగ, ఏనుగు. అంటే బొద్దింక, చీమ, ఈగ చిన్నది, ఏనుగు అన్నది పెద్దది. అంటే ఇది వేరుగా ఉంది. కుక్క, పిల్లి, దోమ, గేదె. దోమ చిన్నది, మిగతాటన్నీ ఓకే. గులాబీ, టమోటా, బెండకాయ, పొట్లకాయ ఎన్ని కూరగాయలు. ఇది పూల మొక్క. ఇది కింది పాఠంలో సంయుక్తాక్షర అంటే వేరే ఒత్తు ఉండేటి అంతే. ఇక టైం వేస్ట్ చేయకండి. నెక్స్ట్ పైకి జరుగుతున్నాను చూడండి. భాషాంశాలు. ఇక్కడ ఒక లెటర్ ఇచ్చాడు, దాంట్లో ఫుల్ స్టాపు కామా, సెంటెన్స్ అయిపోతే ఫుల్ స్టాపు, మిగతా చోట కామా పెట్టి రాసేటి. ఇవన్నీ అవసరం లేదు. ఇంకా తెలుసు కదండి, నామవాచకాలు, జంతువుల పేర్లు, పక్షుల పేర్లు, వీటన్నిటిని నామవాచకాలు అంటారు. సర్వనామాలు అతడు, ఆమె, అది, ఇది ఇలాంటివి సర్వనామాలు. నెక్స్ట్ గుర్తున్న పదాలు అంటే ఫుల్ స్టాపు కామా ఉండేటి గుర్తున్నవి రాయమన్నాడు. ఇది కూడా మనకు అక్కర్లేదు. ఈ మాసపు పాటను ఒకటి ఇచ్చినాడు, అది మీరు పాడుకోండి. కవి పరిచయం చూడండి. వింజమూరి శివ రామారావు గారు. ఈయన గోర్కి కథలు, కల్పవల్లి రెండు చదువుకోండి, మిగతా ఏం అక్కర్లేదు. నెక్స్ట్ స్టోరీ ఇచ్చినాడు, స్టోరీ మీరు బాగా చదువుకోండి. సత్యమహిమ. కవి అవధాని రమేష్ గారు. ఈయన కర్నూలు జిల్లాకు సంబంధించిన అవుకు అగ్రహారము, ఇక్కడ గుజ్జన గుళ్ళు నుండి తీయబడింది ఈ పాఠము. ఆయన రచనలు అంటే కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. ఇవి మీరు బాగా చదవాల్సింది. సత్యమహిమ ఒక స్టోరీ ఇచ్చినాడు. స్టోరీ అంటే ఇది పద్య రూపంలో, గేయ రూపంలో ఉన్న స్టోరీ. వాటి యొక్క అర్థాలు చూడండి. ఇక్కడ మహిమ అంటే గొప్పతనం. నెక్స్ట్ అకలంక మంచలేని, చెడు గుణాలు లేనట్టి. ఇది చూడండి, నేను రౌండప్ చేసినట్టు మాత్రం బాగా చదువుకోండి. చరితుండు చరిత్ర గలవాడు. నెక్స్ట్ సత్యవ్రతము ఎల్లవేళలా నిజం చెప్పే వ్రతం. సత్యము అంటే నిజము. నిత్యంబు గతి జీవితం గడిచే విధానం. తెన్నులు చూచి అంటే ఎదురు చూచి. మోము అంటే ముఖం, ఇందాక ఇంతకుముందు వచ్చింది. తత్తరం అంటే గాబరా పడ్డం. ఆర్తి అంటే దుఃఖం. కని అంటే చూచి, దీనత, దారిద్ర్యం. కరుణ, దయ. మిరుముట్లు గొలపడం అంటే మెరుగులు గొలపడం అని. తిలకించు అంటే చూడడం. తిలకించన్నా, కని అన్నా, చూడడం అన్నా ఒకటే. మది, మనస్సు, బుద్ధి, హృదయం అన్నా ఒకటే. ముఖంబు అంటే ముఖము. మిసిమి నూతన కాంతి. ఇది చూసుకోండి. బహుమానం వన్నె, చెన్ను. వన్నె అన్న అందమే, చెన్ను అన్న అందమే. ఇప్పుడు నేను ఏమేమి నేర్చుకోవాలి, మీరు నేర్చుకోవాల్సింది అలా అకలంక, గతి, తెన్నులు, మిరుమిట్లు, మిసిమి, వన్నె, చెన్ను. ఇవి నేర్చుకోవాలి, మిగతాటి చదువుకోవాలి. నెక్స్ట్ భావం ఉంది. భావం కూడా పై పద్యానికి, గేయానికి సంబంధించిన భావం అది. ఈ వ్యక్త లైన్స్లో ఉండేట్టు రాయండి అన్నాడు. ఇది మనకు అక్కర్లేదు. సరైన క్రమంలో ఎవరిచి, ఇది కూడా మనకు అక్కర్లేదు. ఇవి కూడా మనకు అక్కర్లేదు. పదజాలం, ఇది కూడా ప్రాస పదాలు, ఇవి అక్కర్లేదు. బహువచనాల రూపాలు రాసి సొంత వాక్యాలు రాయండి. చెట్లు అన్నదానికి బహువచనం. చెట్లు. దేవత, దేవతలు. పిల్లవాడు, పిల్లవాళ్ళు. నది, నదులు. పెట్టి రాయడం అంతే. అర్థాలు రాసి సొంత వాక్యాలు రాయమండి. బీదవాడు అంటే పేదవాడు. ఈయన దరిద్రుడు అని కూడా అంటారు. పైకి జరుపుతున్నది చూడండి. పల్లెటూరు అంటే గ్రామము. మోము అంటే ముఖము. తిలకించు అంటే ఇందాక చెప్పాను. తిలకించు అంటే ఏంటి, చూడటం. పైకి జరుపుతున్నది చూడండి. ఇవన్నీ మనకు అక్కర్లేదు. కింది పదాల ఆధారంగా కొత్త పదాన్ని కనుక్కోండి. క్షీరాన్నం అంటే పాయసం. ఒక శరీర భాగం అంటే పాదము. పుణ్యం కానిది అంటే పాపము. ఒక పక్షి ఏంది, పావురము. రాయి అంటే పాషాణము. రాయి అంటే పాషాణము, పాఠంలో ఉంటుంది. పక్క భాగం అంటే పార్శ్వము. బెల్లంతో చేసేది. బెల్లంతో ఏం చేస్తారబ్బా, పానకం చేస్తారు. వెరీ గుడ్. సరే, ఇవి మీరు అంత ఇంపార్టెంట్ ఏం కాదు, ఒకసారి చూసుకోండి అంతే. ఈ సృజనాత్మకత ఇవన్నీ ఏం అక్కర్లేదు, చదవకండి, టైం వేస్ట్ చేసుకోకండి. భాషాంశాలు క్రింది వాక్యాలు చదవండి. భాషాంశాలు చూడండి. క్రియాపదాలు. ఏంటి క్రియాపదాలు? వెళ్ళారు, తెచ్చారు, కోశారు, ఇచ్చాడు. వీటిని క్రియాపదాలు అంటారు. చివరిలో ఉన్నాయి. క్రియాపదాలతో పూరించండి. గీత కవితలు రాసింది.
చిత్రాలు గీసింది, అన్నం తినింది, రాబర్ట్ సైకిల్ తొక్కాడు, అహ్మద్ ఈద కొట్టాడు. అలా రాయాలి. పైకి జరుగుతున్న చూడండి, కన్నడ గేయం ఒకటి ఇచ్చినాడు, దానికి భావం తెలుగులో ఉంది, అది కూడా ఒకసారి చదువుకోండి. స్టోరీ ఇచ్చాడు, స్టోరీలో నుంచి మనకు వాడు ఏమడుగుతాడు, సన్నివేశాలు అడగడానికి అవకాశం ఉంది. నెక్స్ట్ ముగ్గుల్లో సంక్రాంతి. ఇదంతా మనకు అక్కర్లేదు. ముగ్గుల్లో సంక్రాంతి ఇక్కడ స్టోరీ ఉంది, స్టోరీని చదువుకోండి. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి, ఇదంతా స్టోరీ. మీరు ఫ్రీగా ఉన్నప్పుడు టెక్స్ట్ బుక్ ముందర పెట్టుకొని చదువుకోండి. ఎందుకోసం చదవాలి, సందర్భాలు సన్నివేశాలు తెలియడం కోసమే చదవాలి. నెక్స్ట్ పదాలు అర్థాలు. పద్మం తామర పువ్వు, విశిష్టత గొప్పతనము, ప్రత్యేకత, సంబరము ధనుస్సు విల్లు, రాశి నక్షత్రాలు గుంపు, కలశం చిన్న కుండ చెంబు, కలశం అంటే చిన్న కుండ చెంబు, గొబ్బిళ్ళు ముగ్గుపై పసుపు కుంకుమ పువ్వులు అలంకరించి ఆవు పేడ, ఆయనం అంటే అయనం అంటే గమనం. అంటే మీరు దీంట్లో నేర్చుకోండి, పద్మము, విశిష్టత, ధనుస్సు, రాశి, కలశం, అయనం, వీటిని బాగా నేర్చుకోండి. ఇవి చేయండి అన్నది ఇది అక్కర్లేదు. పారాగ్రాఫ్ ఇచ్చాడు, క్వశ్చన్స్ ఇవి కూడా మనకు అక్కర్లేదు. రంజాన్ ఒక పారాగ్రాఫ్ ఇచ్చినాడు, కింద క్వశ్చన్స్ ఇచ్చినాడు, ఇది కూడా మనకు అక్కర్లేదు. పదజాలము ఒత్తు పదాలను గుర్తించి రాయండి. పాఠంలో ఒత్తులు ఉంటాయి కదా, దేని ఒత్తు అదే, లేకపోతే వేరే ఒత్తు ఉన్నట్టయినా గుర్తించి రాయమన్నాడు. వ్యతిరేక పదాలను గుర్తించి రాయండి. వ్యతిరేక పదం వెళ్ళు వెళ్ళక, సంతోషము అంటే దుఃఖం, దక్షిణం అంటే ఉత్తరం, లోపల బయట, ఎత్తు అంటే పొట్టి, పొడవు వెడల్పు, ఉదయించడం అంటే అస్తమించడం, ముందు అంటే వెనుక. నెక్స్ట్ చూడండి, సంబరపడ్డాడు. ఎగ్జాంపుల్స్ ఎప్పుడు మర్చిపోవాలి. సంబరపడ్డం అంటే సంతోషపడ్డం. పశువులు అంటే ఏంటి, జంతువులు. కొంతమంది జీవాలు, వీటి గురించి పెట్స్ అంటారు కదా, వీటిని పశువులు అన్నా, జంతువులన్నా, జీవాలన్నా వీటిని రకరకాల పేర్లతో పిలుస్తారు. నెలలు అంటే మాసాలు. విశిష్టత అంటే గొప్పతనం. కలశం అంటే చెంబు, పైన చదివాం కదా. నెక్స్ట్ దండలు వేయడం అంటే హారాలు. నెక్స్ట్ పైకి స్క్రోల్ చేస్తున్నా, ఇదంతా మనకు అక్కర్లేదు. ఇక్కడ కొన్ని పదాలు ఉన్నాయి చూడండి, ఇవి జాతీయాలు. మట్టి మనుషులు అంటే శ్రామికులు, శ్రమజీవులు. మట్టిలో పుట్టు అంటే ఒక ప్రాంతంలో పుట్టినామని. మట్టిలో కలిసిపోవంటే చచ్చిపోయినాడు అనేట. మట్టి పాలు అయిపోయినారంటే వృధా అయిపోయినాయని. మన్ను తిన్న పాములాగా, మన్ను తిన్న పాము అంటే కదలకుండా అట్నే ఉంటుంది, కదలక మెదలక సైలెంట్గా అవడం. నోట్లో మట్టి కొట్టడం అంటే అన్యాయం చేయడం. ఏంటివి, జాతీయాలను ఇక్కడ నుంచి ఇంట్రొడ్యూస్ చేస్తున్నారు. అంటే పక్కన కూడా అన్యాయం. తల అంటే ఏంది, శిరస్సు, శిరము. తలవంపులు తేవడం అంటే నా కూతురు తలవంపులు తెచ్చిందంటే అవమానం తెచ్చిందని అక్కడ. తలసరి అంటే సగటు. నెక్స్ట్ తల పండిన అంటే ఏంది, అనుభవం కలిగిన వాళ్ళని. తలలో నాలుక అంటే తలలో నాలుకలా కలిసిపోయినారు అంటారు చూసినారా, అంటే అరమరికలు లేకుండా కలిసిపోవడం అని. అరమరికలు లేకుండా కలిసిపోవడం. తల దూర్చడం అంటే ఏంది, మనకి ఒక పనిలో తల దూర్చడం అంటే జోక్యం చేసుకోవడం. పైకి స్క్రోల్ చేస్తున్న స్వీయ రచన, ఇవన్నీ మనకు అక్కర్లే. భాషాంశాలు. ఇక్కడ చూడండి విశేషణాలను. ఇక్కడ చూడండి నెమలి అన్నది నామవాచకం గురించి ఏమని చెప్తున్నాము, అందమైన నెమలి ఎలాంటిదట, అందమైనది. అంటే నెమలి యొక్క విశేషణం, గుణాన్ని తెలుపుతున్నాం. గుణాన్ని తెలపదాన్ని విశేషణం అని అంటాం, అంతే ఇక్కడ. నెక్స్ట్ చూడండి గాజులు గురించి చెప్తాం. గాజులు నామవాచకం. ఎలాంటి గాజులు అవి, పచ్చని గాజులు. పచ్చని అన్నది విశేషణం అంతే. తీయని మామిడి పండు నామవాచకం. ఎలా ఉంది అది, తీయగా ఉంది, ఇది విశేషణం. వంటకం ఇది నామవాచకం. ఎలా ఉంది అది, కమ్మని వంటకం. అంటే నామవాచకం గురించి తెలియజేసేదే విశేషణం. ఓకేనా, అర్థమైందా. ఇక్కడ చూడండి, పచ్చని, తీయని, కమ్మని అనే గుణాలు తెలియజేస్తుంటుంది. ఇవి నామవాచకాలు, వీటిని విశేషాలు అని అంటారు. సరేనా. ఏనుగు పెద్ద జంతువు, పెద్ద అన్నది ఏంది, విశేషణం. నిమ్మకాయలకు పుల్లని రుచి ఉంది, ఏది పుల్లని రుచి అన్నది నామవాచకం. పుస్తకానికి అందమైన అట్ట, ఎలాంటి అట్ట వేసినాము, అందమైన.
పచ్చని గోరింటాకు ఎర్రగా పండింది. గోరింటాకు ఓకే. అది ఎలా ఉందంట? పచ్చని గోరింటాకు. అది విశేషణం. కాచిన పాలు తాగాలి. పాలు ఎలా ఉంటే పాలు అవి? కాచిన పాలు. కాచిన అనేది ఏంది? విశేషణం. పైకి చెప్తున్నాను చూడండి. ఉపయోగించి వాక్యాలు రాయమన్నాడు. ఇవన్నీ విశేషాలు మనం వాక్యాలు రాయమన్నాడు. మనకు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ అవసరం లేదు. ఈ మాసపు గేయం ఇచ్చాడు, చదువుకోండి ఒకసారి. పైకి స్క్రోల్ చేస్తున్నా చూడండి. ఈ మాసపు కథ. ఈ మాసపు కథ స్టోరీ ఇచ్చాడు. సన్నివేశాలు, సందర్భాలు తెలియాలంటే మీరు స్టోరీ చదవాలి. పద్యరత్నాలు, పద్యాలు ఉన్నాయి ఇందులో, ఒకసారి చదువుకోండి. ఇందులో పద్యాలు మీరు మళ్ళీ చదువుకోండి. దీంట్లో నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, ఇక్కడ చూడండి, విశ్వధాభిరామ వినురవేమ. ఇది వేమన శతకం పద్యం. వేమన గారు రాసినాడు. దీన్ని ఏమంటారంటే మకుటం అంటారు. ఇందులో రెండో దాంట్లో చూడండి, మకుటం అంటే సుమతి శతకాన్ని ఎవరు రాసినారు? బద్దెన గారు రాశారు. అర్థమవుతుంది? అలా నేర్చుకోవాలి. తెలుగు బాల, ఇది లలిత సుగుణజాల తెలుగు బాల. దీని పేరు ఏం పేరు? మకుటం. దీని పేరు ఏం పేరు? మకుటం. అంటే ఒక స్పెషల్ లైన్. ఒక పద్యానికి కవి ఏం చేస్తుంటే తన వంతు గుర్తు పెట్టుకుంటాడు దాన్ని. లలిత సుగుణజాల తెలుగు బాల అంటే జంధాల పాపయ్య శాస్త్రి గారి పద్యము. అది ఆయన పద్యం యొక్క మకుటం అని గుర్తుపెట్టుకోవాలి. నెక్స్ట్ సుమతి, నెక్స్ట్ దాంట్లో తెలుగు బిడ్డ. ఇవన్నీ వాస్తవము, నార్ల వారి మాట. ఇదంతా మకుటం. నార్ల వెంకటేశ్వరరావు గారు. ఇదంతా మీరు చదువుకోండి. విశ్వదాభిరామ వినురవేమ. పైకి స్క్రోల్ చేస్తున్నాడు చూడండి. ఇవన్నీ ఇంకా మనకు అది పారాగ్రాఫ్ ఇచ్చి క్వశ్చన్స్ రాస్తున్నాడు. ఇవన్నీ మనకు అవసరం లేదు. ఒత్తులు లోపించాయి. పరమార్థం. మానవత్వము ఎక్కడుంది? వావత్తు. వాస్తవము తావత్తు ఇక్కడుంది. విగ్రహము రావత్తు లోపించింది. నెక్స్ట్ కల్పవల్లి పావత్తు. ఓకేనా? అవి ఈ పక్క రాయమని చెప్పాడు. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. అర్థాలు. దృఢము అంటే పటుత్వం కలిగినది. దృఢము, పటుత్వము అన్న రాయొచ్చు, లేదా గట్టితనం అని కూడా రాయొచ్చు. మైత్రి అట్నే స్నేహం. మొదలు చూచి కడుగొప్ప, పిదప కురుచ అంటే ఏంటంటే పొట్టి. తేనెటీగ కూర్చి తెరువరికి. తెరువరలు అంటే ఇతరులకు, పరులకు లేదంటే ఇతరులకు, లేదంటే పరులకు. చెలిమి అంటే స్నేహం. నెక్స్ట్ చూడండి, వడను తినే వడ ఏంటి? దవడ. ఓకే. రోజాలను పెట్టుకునే రోజాలు, శిరోజాలు. జనాలు తినే జనం, భోజనం. ఖండాలు, దేశాలు లేని పటం, కపటం. నెక్స్ట్ ప్రేమను పంచే కారం, మమకారం. తాగలేని పాలు. దీనికి చాలా ఉంటాయి. పాపాలు, తాపాలు, కోపాలు. పాపాలు, తాపాలు, కోపాలు ఏదైనా కానీ ఇవన్నీ మనకేం యూజ్ కావు, రావు కూడా. ఒకవేళ వచ్చినాయంటే అది మన అదృష్టం. ఈజీగా ఉంటాయి కాబట్టి మార్కు తెచ్చుకోవచ్చు. భాషాంశాలు. ఇక్కడ చూడండి, ఇక్కడ క్రియలో మనకు మూడింటిని ఇంట్రొడ్యూస్ చేయబోతున్నారు. భాషాంశాలు కింది బాక్స్ చూసిన కదా. జరిగిన పని అంటే ఏంది? భూతకాలం. జరుగుతున్న పని వర్తమాన కాలం. జరగబోయేది భవిష్యత్తు అంటే జరగబోయేది. మీకు తెలుసు కాబట్టి నేను ఏం పడేట్లే. పైకి జరుగుతున్నాను చూడండి. ఇక్కడ చూడండి, జరుగుతున్న పని, జరిగిన పని. ఇక్కడ మీకు ఎగ్జాంపుల్ ఇది. పాడిందంటే పాట అయిపోయింది, క్లోజ్ అయిపోయింది. పాడిందంటే అది భూతకాలంలో. పాడుతోంది, కంటిన్యూ జరుగుతుంది ఇక్కడ, అంటే వర్తమాన కాలం. పాడబోతుంది అంటే ఇది ఫ్యూచర్లో పాడబోతుంది అని, భవిష్యత్తు కాలం. ఇక్కడ చూడండి, ఆడుతున్నాడు అంటే ప్రజెంట్, వర్తమానం. పాడింది అయిపోయింది అంటే భూతకాలం. తెస్తాడు అంటే రేపు తెస్తా అంటే భవిష్యత్తులో జరగబోతుంది, భవిష్యత్తు వాక్యం ఇది. కోతి కొబ్బరి చెట్టు ఎక్కుతున్నది అంటే వర్తమానం, ప్రజెంట్. వెళ్ళాము, ఆల్రెడీ వెళ్ళేది అయిపోయింది అంటే ఇది భూతకాలం. వెళ్తుంది అంటే జరుగుతుంది కంటిన్యూస్గా అంటే ఏంది? ఇది వర్తమాన కాలం. ఓకేనా? పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఏ కాలంలో ఉన్నాయో చెప్తాడు. వెళ్తాడు, రేపు వెళ్తాడు అంటే ఇది భవిష్యత్ కాలానికి సంబంధించి. రమణి సినిమా చూసింది, ఆల్రెడీ అయిపోయింది అంటే ఏంది? ఇది అయిపోయింది, భూతకాలం. చదువుతున్నది, ప్రజెంట్ చదువుతుంది అంటే వర్తమానం. రాశాడు, కంప్లీట్ అయిపోయింది, భూతకాలం. ముగ్గు వేస్తున్నది, ఇంకా కంటిన్యూ చేస్తుంది అంటే వర్తమాన కాలం. రంగులు వేస్తాడు, ఎప్పుడు? రేపేస్తాడు అంటే ఏంది? భవిష్యత్తు కాలం. ఓకేనా? ఇలా క్రియలను బట్టి కాలాలుగా విభజించడం అనేది జరిగింది. వీరగీతము ఈ మాసపు గేయము.
ఇక్కడ త్రిపురనేని రామస్వామి గారు, ఈయనని సూత పురాణం చాలా ఇంపార్టెంట్, పల్నాటి పౌరుషం, ఈ 2 రచనలు బాగా నేర్చుకోండి. పైకి స్క్రోల్ చేస్తున్నాను. పేను నల్లి స్టోరీ చదువుకోండి. బారిస్టర్ పార్వతీశం ఇప్పుడు మేము 10th క్లాస్లో ఉన్నప్పుడు ఉన్న స్టోరీ ఇలా 4th క్లాస్లో పెట్టాడు. చాలా నాకు ఇష్టమైనది, బాగా సరదాగా అప్పట్లో నవ్వుకుంటూ వినేవాళ్ళం. కాబట్టి యూట్యూబ్లో ఉంటుంది, ఎప్పుడన్నా వినండి. మొక్కుపాటి నరసింహ శాస్త్రి గారు, ఈయన హాస్య నవల ఏది బారిస్టర్ పార్వతీశము అనే నవల ఎవరు రాసినారు అని అంటే మొక్కుపాటి నరసింహ శాస్త్రి గారు. గుర్తుపెట్టుకోండి, చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా రచనలు కూడా గుర్తుపెట్టుకోండి. స్టోరీ ఉంది, చాలా బాగుంటుంది. ఫ్రీగా ఉన్నప్పుడు బాగా చదువుకోండి. ఇందులో పాత్రలు కూడా గుర్తుపెట్టుకోండి, సన్నివేశాలు కూడా గుర్తుపెట్టుకోండి. అర్థాలు చూడండి. ఇందులో కాపుర స్థలం, నివాసం ఉండే చోటునే ఏమంటారంటే కాపురం ఉండేది. ఇది మీరు బాగా నేర్చుకోవాల్సింది 5వ ఫారం. 5వ ఫారం అంటే 10th క్లాస్, ఇది నేర్చుకోవాలి. హితోపదేశం అంటే మేలు కోరే మాట. బారిస్టరు, ఇక్కడ చూడండి ఇంగ్లాండ్లో న్యాయశాస్త్రం చదువుకున్న వాడిని బారిస్టర్ అంటారు, ఇది కూడా నేర్చుకోవాలి. దంత దావనం అంటే పనులు దోముకోవడం. నెక్స్ట్ కచ్చికలు అంటే కాల్చిన పిడకలు, ఇది కూడా నేర్చుకోవాలి. కచ్చికలు అంటేనే కాల్చిన పిడకలు. అంగవస్త్రము అంటే తువాలు. నెక్స్ట్ చాదు, ఇక్కడ కూడా పిండితో తయారు చేసిన బొట్టును చాదు అంటారు, ఇది నేర్చుకోవాలి. దేశవాళి దువ్వెన అంటే చెక్కతో చేసింది. గార్డు కాపలా వ్యక్తి అవసరం. ప్రాధేయపడితే బతిమాలు. చెన్నపట్నము, మద్రాసు, చెన్నై గుర్తుపెట్టుకోండి. దొర అంటే తెల్లజాతి పురుషుడు. దొరసాని తెల్లజాతి స్త్రీ. బస తాత్కాలిక నివాసం, ఇది నేర్చుకోండి. బంట్రోతు అంటే సేవకుడు. స్టీమరు ఆవేతో నడిచే పెద్ద నావ. అంతరిక్ష మార్గం అంటే ఇవి 5వ ఫారము, బారిస్టరు, కచ్చికలు, అంగవస్త్రం, చాదు, బస, స్టీమరు. ఇవి ఇందులో మీరు నేర్చుకోవాల్సి, మిగతా చదువుకోవాలంతే. పారాగ్రాఫ్ ఇచ్చాడు, క్వశ్చన్స్ ఇచ్చాడు, ఇవన్నీ మనకు అక్కర్లేదు. ఇవన్నీ కూడా మనకు అక్కర్లేదు. సొంత వాక్య పదాలను ఉపయోగించి సొంత వాక్యం రాయమని చెప్పాడు, అవసరం లేదు సొంత వాక్యాలు. ప్రశ్నలు తయారు చేయమన్నాడు, ఇది కూడా మనకు అక్కర్లేదు. పట్టిక పూరించన్నాడు, కింద పారాగ్రాఫ్ ఇచ్చి పట్టిక రాయమన్నాడు, ఇది కూడా మనకు అక్కర్లేదు. ఏకవచనాలు, బహువచనాలు. ఏకవచనాలు, బహువచనం. రైలు, రైళ్ళు. సామాను, సామాన్లు. విమానం, విమానాలు. వస్త్రం, వస్త్రాలు. గది, గదులు. బహుమానం, బహుమానాలు. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇది కూడా మనకు అక్కర్లేదు. కాకిక, కాకికి కాక, కేకి కా అంటే ఇక్కడ కేకి అంటే నెమలి అన్నది నేర్చుకోవాలి. కేకి అంటే ఏంది, ఇది నేర్చుకోవాల్సింది, నెమలి. నాన్న నన్నెనినా నేను నాన్న నన్నను. వాళ్ళ నాన్న ఈయన ఎన్ని అన్నా కానీ ఈడు వాళ్ళ నాన్న అన్నాడట అంటే ముఖం పగులుతుంది కాబట్టి ఇక అదే ఊరికే సరదాగా. మీ మామ మా మామ, మా మామ మీ మామ, మీ మామ మీ మామే, మా మామ మా మామే. ఓకేనా? టంగ్ ట్విస్టర్స్ అంటారు చూసినారా, ఇవి మనకు అక్కర్లేదు. అవి టంగ్ ట్విస్టర్స్ మీరు నేర్చుకోవాల్సిన అసలు. ఇక్కడ నేర్చుకోవడానికి ఏది, కేకి అనేది చూసినారా, ఇది నేర్చుకోవాలి. కేకి అంటే నెమలి. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. ఇవన్నీ మనకు అక్కర్లేదు. భాషాంశాలు. సమాపక క్రియలు, అసమాపక క్రియలు ఇంట్రొడక్షన్ చేస్తారు. సమాపక క్రియలు అంటే పులి స్టాప్తో అంతమయ్యే పనులు. సెంటెన్సు పులి స్టాప్తో అంతరయ్యే క్రియలు ఏవైతే ఉంటాయో వాటిని సమాపక క్రియలు అంటారు. అలా కాకుండా పులి స్టాప్ లేకుండా కంటిన్యూగా కొనసాగుతుంటారు చూసినారా, వీటిని కమాతో సూచిస్తాము. అలా కంటిన్యూ అయ్యే వాటిని ఏమంటారంటే అసమాపక క్రియలు అంటాం. ఓకేనా? ఇక్కడ చూడండి, రవి ఇంటి పని చేశాడు. రవి ఇంటి పని చేసి ఇంకా ఏం చేశాడు, ఇంటి పని చేసి ఇంకా పడుకున్నాడా లేదంటే ఇంకా కంటిన్యూషన్ ఉంది అంటే ఈ సెంటెన్సు, ఈ క్రియతో కూడిన సెంటెన్స్ క్లోజ్ కాలే. ఇలా క్లోజ్ కాకుండా ఉన్న వాటిని అసమాపక క్రియలు. పిల్లలు నడుస్తున్నారు, క్లోజ్ అయింది, ఇది సమాపక క్రియ. పిల్లలు నడుస్తూ ఏం చేస్తున్నారో మాట్లాడుతున్నారు. లత పరీక్ష రాస్తుంది, సెంటెన్స్ కంప్లీట్ అయిపోయింది. లత పరీక్ష రాసి ఏం చేసింది, ఇంటికి పోయింది. ఇలాంటి తినడానికి పోయింది, ఐస్ క్రీమ్ తిన్నది, ఏదో ఒకటి ఉంటుంది కదా కంటిన్యూస్గా. వీటిని సమాపక క్రియలు, అసమాపక క్రియలు అంటారు. పైన సెంటెన్స్లు అన్నీ ఇచ్చాడు, ఇందులో సమాపక ఏది అసమాపక క్రియలు ఏంటి గుర్తించమన్నాడు. చెప్పాను కదా, ఇంకేం అవసరం లేదు. ఏరువాక పాట ఒక సాంగ్ ఇచ్చినాడు. బిరుదురాజు రామరాజు గారు, ఈయన యొక్క తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు. ఇవి ఆయన రచనలు. ఆ రచనలు బాగా నేర్చుకోండి. అత్యాస, ఈ మాసపు కథ ఒక స్టోరీ ఉంది, స్టోరీని చదువుకోండి. రాజు కవి పరిచయం గుర్రం జాషువా గారు, చాలా అంటే చాలా ఇంపార్టెంట్. ఈయన పిరదౌసి గబ్బిలం, ఖచ్చితంగా ఇంకా నెంబర్ 1 అనుకోండి, అలా గుర్తుపెట్టుకోండి.
గుర్రం జాషువా గారు అంటేనే పిరదౌసి గబ్బిలం. క్రీస్తు చరిత్ర ఒకసారి అడుగుతాడు లేకపోతే. కానీ పిరదౌసి గబ్బిలం ఎవరు రచనలు అడుగుతా. గుర్రం జాషువా చాలా ఇంపార్టెంట్, మర్చిపోకుండా నేర్చుకున్నదని. రాజు కవి స్టోరీ ఇచ్చాడు, స్టోరీ మీరు చదువుకోండి. పైకి స్క్రోల్ చేస్తున్న అర్థాలు ఇక్కడ చూడండి. సౌధం అంటే భవనం, జన్మించుట పుట్టడం, ప్రబలటం ఎక్కువ కావటం, సుకవి మంచి కవి, శతం అంటే 100, రాజదండం అంటే రాజశాసనం, ధనమయం ధనంతో నిండి, రుచిమయం కాంతితో నిండినది. రుచిమయం అంటే రుచితో నిండినది కాదు, ఇది ఒక్కటి బాగా గమనించండి, కాంతితో నిండినది. నెక్స్ట్ ఇది కూడా నేర్చుకోవాలి. గండ వితతిమయం అంటే రాళ్లతో నిండినది అని అర్థం. గౌరవకాములు తమ గౌరవాన్ని కాపాడుకునే వాళ్ళు. ఆత్మగౌరవం అంటే తమ గౌరవం. ప్రస్తుతింతురు అంటే పొగడతారు. సుధా అంటే అమృతం, ఇది బాగా నేర్చుకోండి. సుధా అంటే అమృతం. పాలు అని కూడా వస్తుంది, వేరే పాలు కూడా వస్తుంది, గుర్తుపెట్టుకోండి. ఇహం అంటే ఈ లోకం, పరం అంటే పరలోకం అంటే స్వర్గము, గగనం అంటే ఆకాశం, తార అంటే నక్షత్రం. అంటే దీంట్లో ఏం నేర్చుకోవాలి? సౌధము, ప్రబలటము, రాజదండం, రుచిమయం, గండ వితతమయము, సుధా, ఇహం, అంతే. దీనిలో మీరు నేర్చుకోవాలి, మిగతాటి చదువుకోండి. పైకి స్క్రోల్ చేస్తున్నాను చూడండి. పేరాను చదివి తప్పు ఒప్పులను గుర్తించండి. ఆ పారాగ్రాఫ్లో ఉండండి, కింద కరెక్ట్ ఉన్నాయా లేదా గుర్తించాలి. ఇవంతా మనకు అక్కర్లేదు, ఖాళీలను పూరించండి, అస్సలు అవసరంలే. ఇది కూడా మనకు అక్కర్లేదు, మన టెట్ డిఎస్కి అస్సలు రావు, ఇదంతా అక్కర్లేదు, ఇది కూడా ఏం అక్కర్లేదు. పదజాలం ఇక్కడ మనకు అవసరం. సౌధం అంటే ఇందాక నేర్చుకున్నాం కదా, సౌధం అంటే ఏంటి? భవనం. శతం అంటే ఏంటి? 100. సుధా అంటే ఏంటి? ఇందాక చెప్పాను కదా, ఏది సుధా అంటే అమృతమా, అక్కడ చెప్పింది పాలు ఉంది. వీడేం చెప్పినాడు? పైకి స్క్రోల్ చేస్తున్నాను. అమృతమే. సుధా అంటే అమృతం. సుధా అంటే అమృతం. తార అంటే నక్షత్రము, గుంపు. నక్షత్రం, గుంపు. వీడేం చెప్పినాడు పైన? ఒక్క నిమిషం. నక్షత్రం, ఓకే. తార అంటే నక్షత్రమే. గుంపు అనేది ప్రజెంట్ నేర్చుకోకండి, నక్షత్రం అనేప్పుడు గగనం అంటే ఆకాశం. పై స్క్రోల్ చేస్తున్నాను. ఇల్లు, నివాసము, గృహము పర్యాయ పదాలు మళ్ళీ 3వ తరగతిలో స్టార్ట్ చేశాడు, ఇక్కడ కంటిన్యూ చేస్తాను. ధనం అంటే సంపద, సిరి. కత్తి అంటే ఖడ్గము, కరవాలం. ప్రపంచము, లోకము, జగత్తు. తార, నక్షత్రం, చుక్కలు. పైకి స్క్రోల్ చేస్తున్నది చూడు. లం పెట్టి రాయమని చెప్పాడు. రాసే సాధనం కలం. నీరు, జలం. నాగలి, హలం. రంధ్రం, బిలం. సమయం అంటే కాలం. శక్తి అంటే బలం. పైకి స్క్రోల్ చేస్తున్నది చూడండి. ఇదంతా మనకు అక్కర్లేదు. సృజనాత్మకత, ఇది కూడా మనకు అక్కర్లేదు. ప్రాజెక్టు. భాషాంశాలు, నామవాచకం అంటే పేర్లు, సర్వనామం అంటే అతడు, ఆమె, విశేషణం అంటే నల్లది, తెల్లది, ఎత్తుది, పొడుగుది, క్రియ వచ్చాడు, సొచ్చాడు లాంటివి. 1000 ఏళ్ళ కవినోయ్, ఇక్కడ పాట ఇచ్చాడు, పాట పాడుకోండి. అడవి బాపిరాజు గారు చాలా ఇంపార్టెంట్. ఇందులో ఆయన ఏంటి? నారాయణరావు, హిమబిందు, గన్నారెడ్డి, సినిమా పేరు మాదిరి ఉంది కదా, శశికళ, గంగిరెద్దు, ఈయన రచనలో కొన్ని. ఇవి రచనలు బాగా నేర్చుకోండి. దెబ్బకు దెబ్బ, బో. స్టోరీ ఉంది, స్టోరీ చదువుకోండి. స్టోరీలో సన్నివేశాలు, పాత్రలు, ఎవరితో చెప్తున్నారు. ఓకేనా? ఇంతటితో మనకు 4th లెసన్, 4th క్లాస్ తెలుగు టెక్స్ట్ బుక్ అన్నది క్లోజ్ అయిపోయింది. ఇప్పుడు నేను చెప్పినవి కాకుండా మీరు స్టోరీస్ ఒకసారి చదువుకోవాలి. స్టోరీస్ ఏ దానికోసం చదవాలి? అందులో ఏవో వ్యతిరేక పదాలు వస్తాయి, అందులో విడదీసేట వస్తాయి, అందులో ఏమి రావు. స్టోరీ ఎందుకు చదవాలంటే సన్నివేశాలు ఎవరితో చెప్తున్నారు, అందులో ఉన్న నేపథ్యం ఏంటి, వీటి కోసమే చదవాలి. అందులో కొన్ని పదాలు ఉంటాయి, అందులో విడదీసి దీని అర్థం ఏంటి, దాని అర్థం ఏంటి అని కాదు. టెక్స్ట్ బుక్ లెసన్ చివరిలో ఎక్కడైతే అర్థాలు ఉంటాయో వాటిని అడుగుతాడు. టెక్స్ట్ బుక్ పాఠం మధ్యలో ఉన్న వాటి గురించి ప్రజెంట్ అడగరు. ఒకవేళ అడిగినారంటే మీరు లెసన్ చదువుతున్నారు కాబట్టి ఈజీగా రాస్తారు. ఓకే, అర్థమైంది కదండి. ఇంతటితో మీకు 5th క్లాస్ తెలుగు అన్నది క్లోజ్ చేయడం అనేది జరిగింది. సింపుల్గా చెప్పాలి, టైం వేస్ట్ చేయకూడదని మీకు స్పీడ్గా ఏది అవసరం అవుతుందో వాటిని మాత్రమే చెప్పడం అనేది జరిగింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నెక్స్ట్ 5th క్లాస్ కూడా ఒకసారి చూద్దాం.